కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తుది దశ విచారణ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో కీలక ప్రజాప్రతినిధులను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించనున్నారు. ఇవాళ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ కేబినెట్లో ఈటెల ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై ఆయన్ను కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు క్రాస్ ఎగ్జామినేషన్ కు ముందు ఓ గంట పాటు ఈటెల వివరణను కమిషన్ తీసుకోనున్నట్టు సమాచారం. నోటీసులపై స్పందనను రికార్డ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావును ఈ నెల 9న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించనుంది. 5న విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సిన వ్యక్తిగత కారణాలతో రాలేనని చెప్పారు. విచారణ తేదీని ఈ నెల 11కు మార్చాలని కమిషన్కు ఆయన లేఖ రాశారు. విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ కేసీఆర్ విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఇటు కమిషన్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, కాళేశ్వరం తుది విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఈరోజు ఈటెల రాజేందర్ విచారణ ఉంది. దానికోసం ఇప్పటికే ఆయన షామీర్పేటలోని ఆయన నివాసం నుంచి బీఆర్కే భవన్లో కమిషన్ ముందు హాజరవ్వడానికి బయలుదేరారు. దాదాపు ఒక అరగంట తర్వాత ఆయన, అంటే దాదాపు 11 గంటల సమయంలో కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటికే దాదాపు 109 మంది అధికారులు, రిటైర్డ్ అయిన అధికారులు, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు, అదేవిధంగా గుత్తేదారు, ఇట్లా 109 మంది సంబంధించినటువంటి అఫిడవిట్లు, అదేవిధంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కాళేశ్వరం కమిషన్ పూర్తి చేసింది. వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పటికే కమిషన్ ఒక నివేదిక కూడా తయారు చేసింది. అయితే ప్రతి అధికారి కానీ, ప్రతి వ్యక్తి కానీ, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించినటువంటి అప్పటి సీఎం, అదేవిధంగా మాజీ మంత్రులు వాళ్ళు చెప్పిన విధంగానే తాము నడుచుకున్నామని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ల స్టేట్మెంట్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో కమిషన్ మే 20 నాడు వాళ్ళకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల, అంటే ఈ రోజున ఈటెల రాజేందర్, అంటే నిన్న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సింది. ఈరోజు ఈటెల రాజేందర్, అదేవిధంగా 9 నాడు హరీష్ రావు విచారణ ఉండింది. అయితే అనారోగ్య కారణాలతో కమిషన్కు కేసీఆర్ లేఖ రాయడంతో ఈ నెల 11న విచారణకు రావాలని చెప్పి కమిషన్ సూచించింది. అయితే ఈటెల రాజేందర్ విచారణ ఈరోజు మరికొద్దిసేపట్లో జరిగింది. అయితే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు, అదేవిధంగా ఆర్థికపరమైన నిర్ణయాలు, గుత్తేదారుకు బిల్లుల చెల్లింపులు, అదేవిధంగా ఏదైతే బాండ్స్ ఉంటాయో దానికి సంబంధించి అంటే బ్యాంక్ షూరిటీలు కూడా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, లేకపోతే అప్పుడు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, అమలు చేసినటువంటి నిర్ణయాలు ఏంటి, మంత్రివర్గం ముందుకు రాకుండా నేరుగా ఆఫీసర్లకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇట్లాంటి అనేక అంశాల మీద ఈటెల రాజేందర్ను విచారించనున్నారు. ప్రధానంగా అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు, తీసుకోకుండానే చేసినటువంటి అంశాలకు సంబంధించి ఆయన్ను ప్రశ్నించే అవకాశం, అంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం అవుతుంది. కమిషన్ ఆలోచన ప్రకారం నోటీసులకు అనుగుణంగా మొదటి గంట పాటు ఆయన చెప్పేది కమిషన్ వింటుంది. ఆ తర్వాత ఆ గంట సమయం తర్వాత ఆయన చెప్పినటువంటి అంశాలు, అదేవిధంగా అంతకుముందే అధికారులు చెప్పినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కమిషన్కు ఉన్నటువంటి ప్రశ్నలను ఆయన అడిగి దానికి వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకే కొన్ని ప్రశ్నలతోనే ఒక జాబితా కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన వచ్చిన తర్వాత, ఆయన చెప్పేది విన్న తర్వాత కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తనకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు కానీ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఈటెల రాజేందర్ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి ఆ శాఖకు సంబంధించినటువంటి, ఆ రంగానికి సంబంధించినటువంటి అంశాలనే కీలకంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. దాని మీదనే ప్రశ్నించి ఉన్నటువంటి అనుమానాలు కానీ ఇంకేమున్నా కూడా ఆయన అడిగి తెలుసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. చంద్రిక.